హాయ్. ఈరోజు కాత్యాయని ఎంపోరియం నుంచి మీకు ఒక మంచి నాన్ వెజ్ రెసిపీ అండి. చేపల ఇగురు చూపిస్తున్నాను. ఇంతకుముందు మీకు చేపల పులుసు చూపించాను చింతపండుతో. చింతపండు లేకోకుండా కొంతమంది చేపలు చేసుకుంటుంటారు. అదేంటంటే చేపల ఇగురు అంటాము. మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప పీసెస్ అండి. ఉప్పు పసుపు కొంచెం నిమ్మకాయతో కలిపి పెట్టుకున్నాము చేప ముక్కలు. దాంట్లోకి కావాల్సిన ముఖ్య ఇంగ్రీడియంట్స్ తెల్లబాయ, అలాగే ఉల్లిపాయ, జీలకర్ర అండి, ఆనియన్, గార్లిక్, జీలకర్ర. ఈ మూడును మనం కచ్చా పచ్చగా మిక్సీ వేసి పెట్టుకోవాలండి. పొయ్యి మీద ఒక వెడల్పాటి బాండి పెట్టుకొని తగినంత నూనె వేసుకోండి. ఇది ఆ నూనెలో మనం ఈ మిక్సీ వేసుకున్నటువంటి తెల్లబాయ, ఉల్లిపాయ అంతా కూడా ఆ నూనెలో కొంచెం వేడైతేనే మనము నూనెలో బాండీలో వేసేసుకోవాలి. ఈ రెసిపీ ఏంటంటే చాలా సింపుల్ రెసిపీ. చింతపండు కొంతమంది ఇష్టపడరు, అలాంటి వాళ్ళకి ఇది చేసుకుంటే బాగుంటుందండి. అంతే. ఈ ఆనియన్ పీసెస్ అన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత, ఎర్రగా వేగిన తర్వాత ఇందులో ముందే పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం ఎర్రగా వేగిన తర్వాత దీంట్లో మనం ఏం ఉపయోగిస్తామంటే పసుపు వేస్తాము, కారం వేస్తాము, అలాగే అల్లం పేస్ట్ కూడా వేస్తామండి ఒక స్పూను వేసి. నేనైతే ఒక 3 మామిడికాయ ముక్కలు వేసుకున్నా ఇంట్లో ఉంటే. అదొక టేస్ట్ అండి. మామిడికాయ ముక్కలు అలా ఉడుకుతాయి. ఎట్లా చింతపండు వేయటం లేదు కదా, జస్ట్ ఒక 3 మామిడికాయ ముక్కలు వేసుకొని 2 స్పూన్ల కారం వేసుకోండి. ఇంకా కారంతో పాటు ఇందులో మనము కొంచెం ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి, కొంచెం గరం మసాలా, అవి హాఫ్ స్పూన్ చాలండి. అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటే, ధనియాల పొడి ఒక స్పూన్ వేయండి, మిరియాల పొడి 1/2 స్పూను, గరం మసాలా ఒక 1/2 స్పూన్ చాలండి. సాల్ట్ వేసేసుకొని మొత్తం బాగా ఈ మసాలా అంతా కొంచెం అట్లా ఏగనివ్వాలండి. మనము ఆ పచ్చివాసన పోయేంతవరకు బాగా ఏగనిచ్చి ఆ పొళ్ళన్నీ వేసి అని చెప్పాను కదా మీకు, ఇందులో ఏమేమి పొళ్ళు వేస్తారని. ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా, అంతేనండి. ఆల్రెడీ జీలకర్ర వేసేసాం కాబట్టి జీలకర్ర పొడి అవసరం లేదు, ఇంక ఏమి కూడా అవసరం లేదండి. అంతే. ఇది కొంచెం బాగా పచ్చివాసన పోయేంతవరకు అట్లా వేగాలం కొంచెము ఆయిల్లో. అలా వేగిన తర్వాత ఒక 1/2 గ్లాసు నీళ్ళండి. జస్ట్ చూడండి, కొంచెం వాటర్ వేసేసుకోండి. ఎందుకంటే కొంచెం ఆ మసాలా ఉడకాల, చేప ముక్క కూడా మనకు దీంట్లోనే ఎగురుతుందన్నమాట, అంటే ఉడికిపోతుంది. కాబట్టి కొంచెం ఆ నీళ్ళ అలా మసాలా అంతా కలిసిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఇందులో చక్కగా పెట్టాల. ఆ చేపల్లో కూడా కొంచెం నీరు ఊరుతుంది కాబట్టి చేప ఏమి ఎక్కువసేపు ఉడకక్కర్లేదండి, ఎమ్మడే ఉడికిపోతుంది కూడా. కాబట్టి నీళ్ళు పోసి ఉడకబెట్టాలని ఆలోచించక్కర్లేదు మనము. చక్కగా ఉడికిపోతుంది, చక్కగా ఆయిల్ కూడా తేలుతుందండి. మీరు తీసుకునే బాండిని బట్టి ఎన్ని చేప ముక్కలు, లేకుంటే మీ చేప ముక్కలను బట్టి మనం బాండిని తీసుకోవాలండి. నేను కొంచెమే ఉన్నాయి కాబట్టి నేను చిన్న వెడల్పాటి చేపలకు ప్రత్యేకంగా ఇలాంటి గిన్నెలే వాడతాము. అలా పెట్టేసేసి మూత పెట్టేసేయండి. ఒక 5 నిమిషాలు అట్లా సిమ్లో ఉడికిన తర్వాత జాగ్రత్తగా ఆ పీసెస్ ముక్కలు మధ్యలో ఒక్కసారి తిప్పండి, చాలంతే. ఒకసారి నేను తిప్పానండి, చూడండి అలా నూనె పైకి తేలిపోతుంది, చేప ఉడికిపోతుంది. అంతేనండి చేపల ఎగురు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇలా ఒకసారి చేసి చూడండి.